పని చేయకుండా ఎవరైనా జీతం ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ ఎటువంటి పని చేయకుండానే ఓ అధికారి భార్య 2 సంస్థల నుంచి 37 లక్షల జీతం తీసుకుంది. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. అసలేంటి, పని చేయకుండా జీతం తీసుకోవడం ఏంటి? అసలు ఎవరామె? ఎందుకు ఆమెకు పని చేయకుండా ఇన్ని రోజులు జీతం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజ్ కంప్ ఇన్ఫో సర్వీసెస్లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్న దీక్షిత్ అనే అధికారి భార్య ఏ పని చేయకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓరియర్ ప్రో సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వ టెండర్లు ముట్ట చెప్పినందుకు గాను ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్న దీక్షిత్ భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా నియమించుకోవాలని కండిషన్ పెట్టాడు. అందుకు యాక్సెప్ట్ చేసిన ఆ సంస్థలు వారి వద్ద ప్రద్యుమ్న దీక్షిత్ భార్య పూనం దీక్షిత్ పనిచేస్తున్నట్టుగా తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారు. దీంతో 2 ఏళ్లుగా ఆమెకు ఆయా కంపెనీల నుంచి మంత్లీ శాలరీ అందుతుంది. 2 ఏళ్ల పాటు 2 కంపెనీలు ఆమెకు మొత్తం 37 లక్షల జీతాన్ని అందించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రాజస్థాన్ హైకోర్టు అవినీతి నిరోధక బ్యూరోకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏడాది జూలై 3న అధికారులు విచారణ ప్రారంభించారు. ట్రిజన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగిగా పేర్కొంటూ 2019 సెప్టెంబర్ 2020 మధ్య పూనం దీక్షిత్కు చెందిన 5 బ్యాంకు ఖాతాలకు మొత్తం జీతం 37 లక్షలు బదిలీ అయినట్లు తేలింది. అయితే ఈ 2 ఏళ్లలో ఆమె ఒక్కరోజు కూడా ఆ కంపెనీలకు వెళ్లలేదని అధికారులు గుర్తించారు. కంపెనీలలో పనిచేస్తున్నట్లు తెలిపే నకిలీ హాజరు నివేదికలకు ప్రద్యుమ్న దీక్షిత్ స్వయంగా ఆమోదం తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. For more videos like this, subscribe Big TV channel.